మంచిది. వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. మరి మనం ఉపవాస ప్రార్థనలో మన మొదటి థీమ్ ఏమని పెట్టుకున్నాం, మొదటి ఉద్దేశం ఏమని పెట్టుకున్నాం మన ప్రార్థనలకు, ఉపవాస ప్రార్థనలకి చెప్పాలి. మీ దగ్గర నుంచి మాట రావాలి. ఎందుకు చేసాం ప్రార్థన? రేపు పొద్దున మిమ్మల్ని ఎవరైనా మేము నవంబర్లో ఉపవాస ప్రార్థనలకు వెళ్ళామంటే దేనికి, ఏంటి అసలు, ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఎందుకు పెట్టారు ఉపవాస ప్రార్థనలు అంటే, ఏమో మా పాస్టర్ గారు రమ్మన్నాడు మేము వచ్చాం అంటే కాదు. అయిపోయింది, ప్రార్థనలు అయిపోయి మీకు 1-4 సార్లు మధ్య మధ్యలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని, ఎందుకంటే మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పగలిగి ఉండాలి. దేని కొరకు మన ఉపవాస ప్రార్థనలు జరిగాయి? మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఉపవాసం అన్నాం కదా. రైట్, నిజమే. దేవుడు నిశ్చయముగా మన కుటుంబాలను ఆశీర్వదించబోతున్నాడు. మనకు శుభ ప్రయాణాన్ని, మనం యాత్రికులను పరదేశులను అయి ఉన్నాం, ప్రవాసులమై ఉన్నాం, మనం యాత్రికులుగా కొనసాగించబడుతున్నాం కనుక దానిలో దేవునికి కనికరము మనకు కలిగి ఉండాలంటే దేవుని వాక్కును శ్రద్ధగా వినాలి. దేవుడు నిశ్చయంగా కార్యం చేస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి వాడు. ఎండిన ఎముకలలోనే జీవాన్ని కలగచేసినటువంటి వాడు, నిర్జీవమైనటువంటి దాంట్లోనే జీవాన్ని కలగచేసిన వాడు. ఎండిపోయిన దాంట్లో ఇక జీవం ఉందంటదా? లేదు. కానీ దాంట్లో ఏం కలగజేసాడు? జీవాన్ని కలగజేసాడు. అవి బ్రతకగలవా అన్నాడు ప్రవక్తని. ప్రవక్త అన్నాడు, నాయన నీకే తెలియని అన్నాడు ఆయన. ఎందుకంటే ప్రవక్త దేవుని మాటను ఎరిగిన వాడు కనుక ఆయన ఏం చెప్తే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకు ప్రవక్త అన్నాడు, నీవేం చెప్తే జరుగుతుంది కాబట్టి నీకే తెలియని ప్రభా అన్నాడు. వాడితో ప్రవచించు అన్నాడు. ప్రవచించడం ప్రారంభించాడు. ఆ ఎముకలట గలగలలాడుతూ, ఎండిపోయిన ఎముకలు గలగలలాడుతూ ఒకదానికొకటి అతుక్కుని ఒక రూపాన్ని ఏర్పడి, ఆ ఏర్పడిన రూపానికి, ఆ ఏర్పడిన ఎముకల అస్థిపంజరానికి నరాలు, కండరాలు, ఎముకలు, దానంతటి చర్మము, కండ ఇవన్నీ ఏర్పడి ఒక జీవము కలిగినగా మారాయి. ఈ రోజున జీవాధిపతి అయినటువంటి వాణిని మనం కలిగి ఉన్నాం కనుక మన జీవితాలను కూడా చెగిరింపజేయగలిగిన వాడు ఆయనే. అందుకోసమే మోషే భక్తుని ద్వారా దేవుడు ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 16వ వచనంలో చక్కటి మాటను తెలియజేస్తా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 16వ వచనం. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, ఆయన ఆజ్ఞలను, కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. నీవు స్వాధీనపరుచుకున్నట్టుకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. నువ్వు వెళుతున్నటువంటి ప్రదేశం, నువ్వు వెళుతున్నటువంటి దేశము, ఆ దేశాన్ని నీవు స్వాధీనపరచుకోవడం మాత్రమే కాదు, అక్కడ నిన్ను ఆయన దీవెనకరమైన వ్యక్తిగా చేస్తాడు. నీవు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని, ఉన్నతమైన దీవెనను పొందుకోవాలి. ఉపవాస ప్రార్థన చేసాం, నేను ప్రార్థన చేశాను అయిపోయిందంటే కాదు. నువ్వేం చేయాలట? నీ మార్గంలో నీకు క్షేమము కలిగి నీవు వెళుతున్నటువంటి గమ్యాన్ని క్షేమకరంగా చేరుకుని ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలి, దాన్ని స్వాధీనపరుచుకోవాలి, దానిలోనికి నీవు ప్రవేశించడానికి అర్హత నీవు పొందుకోవాలి. నేను వెళుతున్నప్పుడు మార్గంలో ఎన్నో అడ్డంకులు, ఆటుపోట్లు ఎన్నో ఎదురయ్యాయి. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. ఆటుపోట్లు ఇజ్రాయెల్ ప్రజల్లో కొందరు శనిగారు, గొనిగారు, వారు రాలిపోయారు. కానీ ఎవరైతే ధైర్యంతో నిలిచారో, యొర్దాను ఎదురొచ్చినా, ఎరుకో కోటగోడలు ఎదురైనా, ఎర్ర సముద్రం పొంగి పొర్లినా, దేనికి జడియకి నిలిచారో వారి జీవితాలలో గొప్ప ఆశీర్వాదాన్ని వారు సంపాదించుకోగలిగారు. వారు విజయాన్ని సాధించగలిగారు. అంతేకాదు, కానాను వెళ్ళి వేగి చూస్తారట, అక్కడ జనులు బలవంతులుగాను శక్తివంతులుగాను కనబడ్డారట. వారి దృష్టికి మనం మిడతల వలె ఉంటామని అన్నారు తక్కిన 10 మంది. అయితే యెహోషువ కాలేబులు చెప్పారు, వారిని జయించడానికి దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. నిశ్చయముగా వారిని మనం జయించి ఆ దేశమును మనం స్వతంత్రించుకుంటామనేటువంటి ధైర్యాన్ని, నిబ్రతను తెలియజేశారు యెహోషువ కాలేబులు. అంటే ఆటంకాలు కలిగినా, అభ్యంతరాలు కలిగినా, లోటుపాట్లు ఎదురైనా, ఏ సమస్య ఎదురైనా, సమస్యకు జడిలేదు కానీ సమస్యకు ఎదురు వెళ్ళారు, సమస్యలలో విజయాన్ని సాధించారు. వారు ఏమి తాము ఎదురు పెట్టుకున్నారంటే దేవుని శక్తివంతమైనటువంటి మాటను తాము ఎదురు పెట్టుకున్నారు.
యెహోషువ కాలేబుల జీవితాల్లో కలిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే వారు దేవుని మాట యందు లక్ష్యం ఉంచారు, దేవుని మాటను నమ్మారు. కనానీయులు తమ కంటే ఉన్నత దేహులుగాను బలాఢ్యులుగాను శక్తివంతులుగాను కనబడుతున్నా దేవుడు వారిని జయించడానికి నాకు మనకు శక్తిని ఇస్తాడు, వారు మన ముందు వారు నిలవజాలరు అని నమ్మారు. వాళ్ళు తక్కిన 10 మందిట వారు చెప్పిన మాటలకు ఇశ్రాయేలు ప్రజల గుండెలు అవిసిపోయేట. అయ్యో ఇక మేము వెళ్ళలేము, మేము దాన్ని స్వాధీనపరచుకోలేము, అటు కాకుండా అయిపోయామటువంటి సందేహాత్మకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రదేశంలో నిలిచిపోదామని అనుకున్నారట. కానీ యెహోషువ కాలేబులు వారిని బలపరిచారు. ఈ రోజున మనం కూడా చేయవలసింది అదే, మన ముందు ఉండవలసింది కూడా అదే కార్యం. మనం ఎప్పుడైతే దాన్ని కలిగి ఉంటామో, ఎప్పుడైతే దాన్ని చేయగలుగుతామో అప్పుడు దేవుని ఉన్నతమైనటువంటి కార్యాన్ని మన జీవితాల్లో పొందుకుంటాం. ఈఎం బౌన్స్ అనేటువంటి దైవజనుడు చెప్తున్నాడు కదా, మన చుట్టూ పాపంలో నశించిన ప్రపంచం ఉంది, మన పైన రక్షించగల దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అండ్ ఈఎం బౌన్స్ గారు చెప్పేటువంటి మాట, మన చుట్టూ పాపంలో నశించిన ప్రపంచం ఉంది, మన పైన రక్షించగల దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పరలోకం మరియు భూమిని కలిపే వంతెనను నిర్మించడం మన పని, దానికి ప్రార్థన అనేది ఒక శక్తివంతమైనటువంటి పరికరం అని అన్నాడు. అంటే మన యాత్రలో వెళుతున్నప్పుడు బలహీనమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, వారిని కూడా ఏం చేయాలి, మనం బలపరచాలట. పాపం అనే ప్రపంచం, మన చుట్టూ పాపంలో నశించిపోతున్న ప్రపంచం ఉంది, మన పైన రక్షించగలిగిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పరలోకం మరియు భూమిని కలిపే వంతెనను నిర్మించడం మన పని, దానికి ప్రార్థన అనేది ఒక శక్తివంతమైనటువంటి పరికరం అని అన్నాడు. కాబట్టి ఆ రోజున ఇజ్రాయెల్ ప్రజలతో ఉన్నటువంటి దేవుడు యెహోషువ కాలేబుల ద్వారా వారిని బలపరిచి, వారు నిస్సత్తువలోను నిరాశలోను బలహీనతలోను అవిధేయతలోను భక్తిహీనతలోను దేవుని వాక్యాన్ని నమ్మని స్థితిలోను విశ్వసించలేని పరిస్థితుల్లోనూ ఉన్నారు. వాళ్ళు ఉన్నటువంటి వారికి ఊతాన్నిచ్చింది ఎవరు? బలహీనమైన స్థితిలో ఉన్న వారికి ఊతాన్నిచ్చింది ఎవరు? యెహోషువ కాలేబులు. ఈ రోజున ఆ ఉన్నతమైన పరికరంగా మనము దేవుని చేత వాడబడే వ్యక్తులుగా మనం నిలబడాలి. అలాగనే ఈఎం బౌన్స్ గారు చెప్పినట్టుగా మన చుట్టూ ఉన్నటువంటి పాప ప్రపంచం, నశించిపోయేటువంటి పాపంలో నశించినటువంటి ప్రపంచం ఉంటే దాని పైగా మన పైగా రక్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు. అయితే భూమికిని పరలోకానికి వంతెన నిర్మించడం మన పని అని అంటున్నాడు ఆయన, ఈఎం బౌన్స్ గారు. అంటే ఆ ప్రజలను రక్షించే బాధ్యత నీదే అని చెప్పబడతా ఉంది. దానికి ప్రార్థన అనేటువంటి పరికరం మనం ఉపయోగించాలని చెప్తున్నాడు. ఆ రోజున యెహోషువ కాలేబులు వారిని పురుగుల్పి హెచ్చరిక చేసి వారిని ధైర్యపరిచారు. ఆ ధైర్యంతోనే వారు కానాను స్వతంత్రించుకోగలిగారు. ఈ రోజున బలహీనమైనటువంటి విశ్వాసులను లేక అపనమ్మకంతో ఉన్నటువంటి వారు, చెప్పాలంటే ఇంకా అల్ప విశ్వాసులుగా ఉన్న వారిని కూడా బలపరచవలసింది మనమే. మన మాటల చేతను మన ప్రార్థన చేతను వారిని పురుకొల్పి వారిని దేవుని ఎద్దకు తోడుకుని రావాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఉదయకాలం వేళ దేవుని సందర్భంలో మన ఉపవాస ప్రార్థనలు అయిపోవడం కాదు, కానీ మన ప్రార్థనా జీవితం మాత్రం తరిగిపోకుండా అది నిరంతరం కొనసాగించబడేదిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీలో చాలా మంది ఆ ప్రార్థనలు చేసినప్పుడు, మీరు చిన్న చిన్న గుంపులుగా చేసినప్పుడు, ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు మనం ఎన్నో పరిస్థితుల కొరకు ప్రార్థన చేశాం. దేశం కొరకు ప్రార్థన చేసాం, అధిపతుల కొరకు ప్రార్థన చేసాం, నాయకుల కొరకు ప్రార్థన చేసాం, దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాల కొరకు ప్రార్థన చేసాం. ఇలా పలు విధాలైన ప్రార్థన అంశాలు మనం ప్రార్థన చేసాం. సంఘ కుటుంబాల్లో ప్రతి కుటుంబం కొరకు కూడా విడవకుండా ప్రతి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేసాం. ఈ ప్రార్థనలన్నీ అందరితో మర్చిపోకూడదు, అవి మన జీవితకాలం అంతా కొనసాగింపజేస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. వారిని పురుగొల్పేవారుగా, వారిని ప్రోత్సహించేవారుగా, వారు బలపరచబడినట్లుగా మనం వాడే పరికరం ఏంటంటే ప్రార్థన అనే పరికరాన్ని మనం వాడబద్దులమై ఉన్నాం. చీపిరి వాడని ఇల్లు ఏదైనా ఉందంటారా? చీపిరి వాడని ఇల్లు ఏదైనా ఉందా? మేము చీపిరి వాడమనే వాళ్ళు ఎవరంటే దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు వాడతారు చీపిరి? మిగిలిన వాటిని వాడచ్చుగా. మీరు తడిగుడ్డు పెట్టి తుడిసినా, కర్ర పెట్టి తుడిసినా, లేకపోతే ఇంకో వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి తుడిసినా చివరికి మళ్ళీ ఏం కావాలి? ఏం చేస్తుంది చీపిరి? సమస్తాన్ని శుద్ధీకరించగలిగింది చీపిరి. ఇది భూమి మీద ఉన్నటువంటి ప్రతి మట్టిని కల్మషాన్ని తొడవగలిగింది. అయితే ప్రార్థన ప్రతి పాపిని పరిశుద్ధునిగా మార్చగలిగింది ప్రార్థన. ప్రతి మానవ జీవితాన్ని మార్చగలిగింది ప్రార్థన.
ఆ ప్రార్థన ద్వారా మనం కార్యాన్ని చేయగలుగుతాం. ఆ ప్రార్థన మనం కలిగి ఉండాలి. మన క్రియలలో, మన నడవడికలో, మన ప్రవర్తనలో దేవుని దృష్టికి అంగీకారమైన వారిగా మనం ఉండాలి. ప్రార్థన చేస్తున్నాం, అదే సమయంలో మన నడవడికలో, ప్రవర్తనలో కూడా మార్పు అవసరం. నేను ప్రార్థన చేస్తాను, బూతులు మాట్లాడతానంటే కుదరదు. ప్రార్థన చేస్తాను, ఇతరుల మీద చికాకు పడతాను, ఇతరుల మీద అసూయ కనపరుస్తాను, ఇతరులను ద్వేషిస్తానంటే కుదరదు. దేవుని చిత్తమునకు లోబడి మన మంచితనం అనేది కనపరచాలి. ఆ మంచితనం ఏ మంచితనం అంటే క్రీస్తు యేసుకు కలిగిన మంచి మనసును మనము కూడా కలిగి ఉండాలి. ఏంటి ఆ మంచి మనసు? క్రీస్తుని కలిగిన మంచి మనసు అంటే తన్ను దూషించిన వారిని, తన్ను ద్వేషించిన వారిని, తన ముఖాన్ని ఉమ్మివేసిన వారిని, తన పిడిగుద్దులు గుద్దిన వారిని, తను నిందించి అవమానపరిచిన వారిని, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరేగు క్షమించు అనేటువంటి స్వభావం. ప్రేమామయుడు, ప్రేమామూర్తి అనేటువంటి వాడు, ఆయన ప్రేమ అయి ఉన్నాడు అని చెప్తుంది యోహాను పత్రిక. ఆ ప్రేమామయుడు క్రీస్తుని కలిగినటువంటి మనలో కూడా ఆ ప్రేమను కనపరిచేవారిగా మనం ఉండాలని తెలియజేస్తా ఉంది లేఖనం. కాబట్టి ప్రతి విషయంలో కూడా సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో కూడా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సీమోను పేతురుతో ప్రభు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం, 67 కూడా చదువుతాం. కాబట్టి యేసు, యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వచనం, 68వ వచనం చదువు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన మాటను ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఎవరట ఆయన? ఎవని యొద్దకు వెళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, మనతో కూడా ఉన్నటువంటి వాడు, మనల్ని నడిపిస్తున్నటువంటి వాడు, శ్రేష్టమైన రీతిలో మనల్ని ముందుకు కొనసాగింప చేయవాడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనతో ఉంటుండగా మనం నిరంతరము కూడా ఆయనను మహిమపరచబద్దులమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది. ఆ యోహాను భక్తుడు పేతురు భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, నిత్య జీవము గలవాడము నీవే, ఆయనను విడిచి ఎక్కడికి వెళతామంటున్నాడు. మరి ఈ రోజున మన జీవితాలలో మనం చాలా సార్లు ఎలాగుంటున్నాం? మనం ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎలాగున్నాము? మన ప్రవర్తన ఎలా ఉంది? మనం దేవుని దృష్టికి ఎలా నడుచుకుంటున్నాం? ప్రభు సంధాలను ఎలా జీవిస్తున్నాం? యేసుతో కూడా జీవించవలసిన వారి మనము, మన నడవడిక, మన ప్రవర్తన ఎలాగున్నది మనం ఆలోచన చేసుకుంటే పేతురు చెప్పిన మాటల్లో ఏది కూడా నిశ్చత్వమైనది ఏది లేదని చెప్పాలి. ఈ రోజున మనల్ని ప్రేమించినటువంటి దేవుడు, మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి వాడు, మహనీయుడు, మహోన్నతుడైనటువంటి వాడు, ఆయన తన ఉన్నతమైన కృపను మన ఏళ్ళ కనపరుస్తూ ఉన్నాడు. శాశ్వతమైనటువంటి తన ప్రేమను మన ఏళ్ళ కనపరుస్తుండగా ఆయన శ్రేష్ఠుడు, ఆయన మహోన్నతుడైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు నిరంతరం కూడా చెల్లించబద్దులమైనాం. మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అంటుంటే పేతురు అంటున్నాడు, నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే, దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. మరి ఈ రోజున ఎంతమంది మనం ఆయన గురించి పరిశుద్ధుడిని ఎరిగిన వారుగా ఉన్నాం? ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. మరి అట్టి పరిశుద్ధత మనం లేకుండా దేవునికి ఎలాగ ఇష్టం కాగలం? ఒకసారి ఆలోచించుకుందాం. ఆయన పరిశుద్ధుడు, నీవే పరిశుద్ధుడు అని ఎరుగుదుము, మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము, మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళతాం? మేము మన జీవితాల్లో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, నీ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టంటే మాట్లాడితే ఈయన పాపాన్ని గురించి మాట్లాడతాడేంటి, నా అతిక్రమాల గురించి మాట్లాడతాడేంటి, ఆశీర్వాదాల గురించి చెప్పడా? కొందరు సందేహం ఇది. కొందరు తమ జీవితాలను మార్చుకోవడానికి బదులుగా ఏం చేస్తారు? వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. యేసు ప్రభు దగ్గర అలాగే జరిగింది. అనేక మంది ఆయన వారిని గద్దించినందున అనేక మంది వెళ్ళిపోయారు. అక్కడ చూస్తే చూడండి, ఆ పై వచనాలు మనకు కనపడుతుంది. 65వ వచనం చూస్తే, మరియు ఆయన తండ్రి చేత
వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా ఎద్దుకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితినా నేను. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. వీళ్ళంతా ఎవరు? శిష్యులే కదా. మరి శిష్యులతో ఆయన మాట్లాడినప్పుడు వారి ప్రవర్తన, వారి క్రియలు, వారి నడవడికల గురించి వారితో మాట్లాడినప్పుడు వారు ఏం చేశారట? తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా ఎదుగు రాలేడని ఈ హేతువుని బట్టి మీతో చెప్పుచున్నానని చెప్పగానే అందులో కొంతమంది ఆయన్ను విడిచి వెళ్ళిపోయారు. మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడని మాట కూడా చెప్పాడు ఆయన. ఈ మాటను బట్టి అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. అంటే వారి లోపాలు, వారి జీవితాలు వారికి అర్థమై మార్పు చేసుకోవడానికి, రూపాంతరం చెందడానికి, నడవడికను మార్చుకోవడానికి ఇష్టపడలేదు. కానీ వారు వెనకకు వెళ్ళిపోయారు. అయితే పేతురు అంటున్నాడు కదా, జీవపు మాటలు కలిగిన వాడు, నిత్య జీవపు మాటలు గలవాడు నీవే, దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరుగున్నామని ఆయనతో చెప్పాను. విశ్వసించాడు, నమ్మాడు. నీవు తప్ప నాకు వేరొక మార్గం లేదు, నీవు తప్ప నాకు ఆశ్రయమే లేదు, నీవు పరిశుద్ధుడవయ్యా, నీవే నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన వాడవు, నీలోనే జీవపు మాటలు ఉన్నాయి. నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం? ఎక్కడికి వెళ్ళి మేము బ్రతకగలం? మాకు ఆధారం ఏంటి? అనేక మంది ఉన్నారు. గారడ విద్య చేసేవాళ్ళు ఉన్నారు, మాంత్రిక విద్యలు చేసేవాళ్ళు ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వాళ్ళు ఉన్నారు, వారికి అనుకూలమైన బోధలు చేసేవారు ఉన్నారు. కానీ అంతకుముందు వీళ్ళు ఎవరి శిష్యులు? యోహాను శిష్యులుగా ఉన్నాడు ఆంధ్రే. అయితే ఎప్పుడైతే జీవాధిపతిని యేసు యోహాను చూపించాడో, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని చూపించాడో, అప్పటి నుండి ఆయన వెంబడించడం ప్రారంభించారు. యోహాను కూడా అన్నాడు, ఆయన వెంబడించండి, ఆయన అనుసరించడానికి బోధించాడు. బోధించినప్పుడు ఆ మాట చొప్పున వారు ఆయన వెంబడించడం ప్రారంభించారు. ఆ దినాల్లో ధర్మశాస్త్రోపదేశకులు లేరా అండి? సునిగోగులు అంటే మందిరాలు లేవా? యాజకులు లేరా? లేవీయులు లేరా? ఉన్నారు. వారికి అనుకూలమైన బోధలు చేసేవారు అనేక మంది ఉన్నారు. కానీ వారిని ఎవరిని వెంబడించాలా? వారు ఎవరిని వెంబడించారంటే యేసుని మాత్రమే వెంబడించారు శిష్యులు. నిత్య జీవ మాటలు గలవాడు నీవే, నీ నుండి మేము ఎక్కడికి పోగలం? పరిశుద్ధుడు నీవే. వారు బోధిస్తారు కానీ వారు ఆచరించరు, వారి నడవడికలు లేవు. కాబట్టి నిన్ను తప్ప మేము ఎవరిని వెంబడించం అని కొందరుంటే, కొందరు అన్నారు మరి ఎన్నడూ కూడా ఆయన్ని వెంబడించకుండా వెడలిపోయారట. ఎవరు వాళ్ళు? శిష్యులే. కానీ ఆ లెక్కలో కాదు. కానీ మనం ఉండవలసింది నిత్య జీవ మాటలు కలిగిన యేసుని వెంబడిస్తూ ఆయన పరిశుద్ధుని విశ్వసించిన వారమై మనము కూడా పరిశుద్ధులుగా ఉండటకు దేవుని చేత ఏర్పాటు చేయబడి ఎన్నిక చేయబడిన వారమని గుర్తెరిగి మనము స్వాధీనపరచుకున్నట్టుకు వెళుతున్నటువంటి దేశమును, స్వతంత్రించుకున్నట్టుకు వెళుతున్న దేశమును దాంట్లో హక్కుదారులుగా ఉండినట్లు పవిత్రమైన నిర్దోషమైన హృదయములు కలిగిన వారమై నిష్కలంకమైనటువంటి జీవితాన్ని కలిగి ఈ లోక సంబంధమైనటువంటి అపజయాలన్నీ కూడా జయాలుగా మార్చుకుంటూ విజయవంతమైనటువంటి రీతిలో మనం ముందుకు కొనసాగబద్దులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకునివాడు శ్రేష్ఠుడు. తన మనస్సును స్వాధీనపరచుకునివాడు శ్రేష్ఠుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చెప్తున్నాడు, నీవు పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలంటే, నీవు వెళుతున్నటువంటి గమ్యానికి చేర్చబడాలంటే ఏం కావాలి అంటే దీర్ఘశాంతము మనలో కావాలి. ఏ శాంతం కావాలి? పరాక్రమశాలి కంటే కూడా దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. మనలో ఓపిక ఉండదు. నాకు అంత ఓపిక లేదండి, అంత సహనం లేదండి మనం మాట్లాడుతుంటాం. మనం యాత్రికులుగా పరవాసులుగా ఉన్నాం. మనం స్వాధీనపరచుకోవడానికి వెళుతున్న దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వెళుతున్నప్పుడు ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు కలుగుతాయి. కానీ వాటన్నిటిని కూడా శాంతముతో, దీర్ఘశాంతముతో వాటిని జయించుకుంటూ వెళ్ళగలిగి ఉండాలి. ఎరుకో కోటగోడ చుట్టూ ఎన్ని దినాలు తిరగాలన్నాడు? ఎరుకో కోటగోడ చుట్టూ ఎన్ని దినాలు తిరగాలి? 7 మార్లు తిరగాలి, 7 దినాలు తిరగాలి. రోజుకొక మారు చొప్పున తిరగాలి. 7వ దినమున 7 మార్లు దాని చుట్టూ తిరగాలి. ఎవడు తిరుగుతాడండి? అసలు దాన్ని కూలిస్తే అయిపోవాలా? కూలిస్తే అయిపోయేది కాదు. కూలిస్తే అయిపోవడానికి కాదు దేవుడు ఆ మాటని చెప్పింది.
ఆ ప్రజలలో ఓర్పును సహనాన్ని కలిగించడానికి. ఓర్పు కావాలి, సహనం కావాలి. అందుకే ఇక్కడ అన్నాడు దీర్ఘశాంతం అంటే ఓర్పు సహనం అన్ని కలిపి. కొన్నిసార్లు మనం తెలుగు పదాలు వాడుతుంటాం కదా, నిమ్మకు నీరెత్తనట్టుగా ఉన్నారండి అని అంటారు. అంటే ఫలభరిత అంటే అసలు ఇక దేనికి వాళ్ళు స్పందించరు. వెన్ను విరిగి మీద పడినా అంటారు కదా, మిన్ను విరిగి మీద పడినానా అన్నట్టుగా. కొన్నిసార్లు అంటాను దున్నపోతు మీద వర్షం పడినట్టుగా. ఎప్పుడండి శ్రమలు కలుగుతున్నప్పుడు, ఇతరులను నిందిస్తున్నప్పుడు దాని విషయంలో దీర్ఘశాంతం కలిగి ఉండటం అంటే ఇలాంటి వాటితో మనం పోల్చుకోవడం తప్పు కాదు. ఇలాంటి వాటిని పోల్చుకోగలిగి ఉండాలి. కానీ బొసగొట్టే పావం గనక అడుగులు చప్పుడు అనగానే తప్పున తన పడకను విప్పినట్టు ప్రవర్తిస్తే దానికి మనకు తేడా ఏముంది చెప్పండి? దాన్ని ఏమన్నారు? విషసర్పం అన్నారు కదా. విషసర్పం ఏం చేస్తుంది? అడుగుల చప్పుడికి అలికిడికే దాని ప్రభావం చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. అది కాదు కావాల్సింది. దీర్ఘశాంతము కలిగిన వారిగా ఉండాలి. అందుకే ఇక్కడ అన్నాడు పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వారి కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. నీ ముందర ఎన్ని పరిస్థితులు నీకు ఎదురైనా ఆకాను పాపం ఏంటండి? ఆకాను ఎవరు? ఇజ్రాయేలు వంశీకులలో యాత్ర చేస్తున్నటువంటి దినాలలో షీనారు వస్త్రాన్ని దొంగిలించినటువంటి వాడు. ఇతడు ఆ శాపగ్రస్తమైన దాంట్లో నుంచి ఏమి తేవద్రా నాయన అంటే అవి ఆకర్షించి వాటిని తెచ్చేయడం. ఆకాను పాపము ఇజ్రాయేల్ ముందుకు వెళ్లకుండా అడ్డుకుంది. అంటే మనసును స్వాధీనపరచుకోలేకపోయాడు. సమూయేలు ప్రవక్త చెప్పాడు సౌలుతో, అబ్బాయి మీరు వెళుతున్నప్పుడు ఆ అమాలేకుల పట్టణం నుండి ఏది తేవద్దు, వాటన్నిటి కూడా సమూలంగా నాశనం చేసి రండి అని చెప్తే అక్కడట బలిష్టమైనటువంటి పశువులను, ఆ సౌందర్యవంతమైనటువంటి ఆ యొక్క స్త్రీలను, ఆ పట్టణంలో ఉన్నటువంటి బంగారాన్ని, అది మేలిమి బంగారం అని వాటన్నిటిని ఏంచి వాటిలో కొన్ని తెచ్చుకున్నారు. వీళ్ళు తెచ్చింది కాక ఇంకేం చెప్తున్నారు? వాళ్ళు మనసును స్వాధీనపరచుకోలేకపోయారు. పరాక్రమవంతులుగా పట్టణాన్ని జయించారు, కానీ మనసును స్వాధీనపరచుకోలేకపోయారు. దాని వలన అవిధేయతగా కారణమైంది. అవిధేయత కారణం అవడం వలన రాజ్యాలను జయించగలిగాడు, కానీ తన మనసును స్వాధీనపరచుకోలేకపోయినందువలన దేవుని కృపను మనుషుడు పోగొట్టుకుని రాజరికాన్ని కోల్పోయింది. ఆ వంశం, సౌలు వంశం రాజరికాన్ని కోల్పోయిన వంశంగా మిగిలిపోయింది. అందుకే మన జీవితాల్లో మనం మనసును స్వాధీనపరచుకునే వారుగా ఉండాలి. మనసును స్వాధీనపరచుకోలేకపోతే జయాన్ని సాధించలేదు. ఎండిన ఎముకల్లో జీవాన్ని కలగజేసిన దేవుడు నీ మనసును స్వాధీనపరచుకుంటే నిన్ను శక్తివంతమైన వ్యక్తిగా మార్చగలిగిన వాడు ఆయనే. అందువలన దేవుని యొక్క కృపాసనం మీదకి వచ్చిన మనము నిరంతరము కూడా దేవుని యెడల భయభక్తులు కలిగి మనం వర్ధిల్లే వారిగా ఉంటాం. ఎప్పుడైతే లోబడతామో, ఎప్పుడైతే మన మనసును స్వాధీనపరచుకుంటామో, ఎప్పుడైతే దీర్ఘశాంతం గల వారిగా ఉంటామో, అప్పుడు దైవికమైనటువంటి దీవెనలు ఎలా కలుగుతాయంటే, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 11వ వచనానికి వెళ్దాం. ఇప్పుడు మన యాత్రకు ఎలాంటి క్షేమదాయకమైన స్థితి కలుగుతుందో ఇక్కడ కనబడతా ఉంది. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 11వ వచనం. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమేన్. ఏదైతే పితరుల ద్వారా వాగ్దానం చేయబడి మీరు స్వాధీనపరచుకున్నట్టు వీళ్ళ దేశంలో మీకు అప్పగిస్తా అని చెప్పినట్టు దేవుడు ఉన్నాడో, ఆయన మన సంఖ్యను వృద్ధి చేసి మన కుటుంబాన్ని విస్తరింపచేసి తరాలు గతించిపోతుండగా, మరి ఆధ్యాత్మిక స్థితి గతించిపోతుండగా మన బిడ్డలలోను, మనలోను, మన కుటుంబాల్లోనూ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్లు మన తరతరములకు దేవుడు తన కృప అనుగ్రహింపచేసి ఆశీర్వదించువాడు ఆయనే. ఈ మాట ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 11వ వచనం చెప్తున్నట్టు మాట నేను చెప్తున్నాను. ఈ లోకంలో అనేక ప్రదేశాలలో తరము వెంబడి తరము గతించిపోతా ఉంది, భక్తిలో కోల్పోతా ఉంది. మనకు కూడా దైవజనుడు చెప్పాడు కదా,
మూడవ తరానికి వచ్చేటికి భక్తి లేకుండా పోతుంది అనేటువంటి విషయం. ఎంతమంది విన్నారు ఆ మాట? మూడవ తరానికి వచ్చేటికి ఏం లేకపోతుందట? భక్తి లేకుండా పోతుందట. నేంటాను, మనం మన తరతరాలు భక్తి కలిగిన కుటుంబాలుగా ఉండాలని ఆశపడదాం. మనం గతించుకోవచ్చు, మన తరాలు గతించుకోవచ్చు, కానీ మన వెనకటి తరాలన్నీ కూడా, మన ముందు రాబోతున్న తరాలన్నీ కూడా ఆశీర్వదకరమైనవిగా, భక్తికరమైనవిగా ఉండాలి. అవి ఉండాలి అంటే వాటి పునాదులు ఎవరు? వాటి పునాదులు ఎవరు అంటే నీవు, నేనే, మనమే. మన కుటుంబాలు భక్తి కలిగిన కుటుంబాలుగా వర్ధిల్లాలంటే నీలో దీర్ఘశాంతం ఉండి, నీలో ఓర్పు సహనం కలిగి, నీవు నీ మనసును స్వాధీనపరచుకోగలిగి పిల్లలను భక్తిలో పెంచితే వారు భక్తిలో పెరుగుతారు. నువ్వు వాళ్ళ ముందు సీరియల్ పెట్టుకుని, సినిమా పెట్టుకుని చూస్తూ ఉంటే, నువ్వు బూతులు మాట్లాడుతుంటే ఏమవుతుంది? వాళ్ళకి అదే భక్తిని ఏర్పడుతుంది. అది రాను రాను ఏమైపోతుంది? ఇంకొంచెం చెడ్డదానికి త్రోవిస్తుంది. కానీ అంతేకాదు, కొన్ని కుటుంబాల్లో, అంటే మన కుటుంబాల్లో లేదు కానీ కొన్ని కుటుంబాల్లో చెప్తాను, త్రాగుబోతులైన తండ్రులు పిల్లలతో మందు తెప్పించుకుని తాగేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పిల్లడికి ఏం నేర్పుతున్నాడు ఈ తండ్రి? ఏం నేర్పుతాడు? వీడు తెస్తాడు, ఇస్తాడు, ఆయన బుడ్డి ఖాళీ చేసి బయటపడారంటే ఇటు బయటికి తీసుకెళ్ళి ఆ లోపల 2 చుక్కలు నోట్లో పోసుకుంటాడు. ఎప్పటి నుండి ప్రారంభం అవుతుంది అది? నేను చదువుకునే రోజుల్లో నా క్లాస్మేట్ ఒకడు ఉండేవాడు. వాడు 7th క్లాస్కి వచ్చేటికి వాడు తాగుతూ 2 సార్లు పట్టుబడ్డాడు. వాడిని బాధారు. ఏం ప్రయోజనం? ఎవరు నేర్పాడు ఇది? తండ్రి తాగి పడేసిన బాటలు తీసుకుని వాడు తీసుకుని తాగడం మొదలెట్టాడు. ఆ ఉన్న 2 చుక్కలు 4 మీద వేసుకునేవాడు. ఆ తర్వాత వాడు చెడిపోయాడు. దరిదాపు ఇంటర్మీడియట్కి వచ్చేటికి యాక్సిడెంట్ చనిపోయాడు తాగి. అంటే దుష్ట ప్రభావం ఎక్కడ ప్రారంభమవుతుందంటే కుటుంబాలను ప్రారంభమవుతుంది. వారి ఎదుట మన ఇంకా మనసును స్వాధీనపరచుకోకపోవడం వలన, వారి ఎదుట మనం దీర్ఘశాంతాన్ని చూపకపోవడం వలన బిడ్డలకు, తరాలకు మాదిరిని మనం చూపించలేకపోతున్నాం, క్రమాన్ని నేర్పించలేకపోతున్నాం. ఒకవేళ నేనంటాను, వాళ్ళు ఒకవేళ ఆ దినాన్ని నువ్వు ఎంత క్రమంగా నీ బిడ్డలు మార్పు అందుకపోతే ఏదో ఒక దినాన్ని వారు ప్రభావితం చేపట్టడం అనేది వాస్తవమైనది. భక్తుడైన అగస్టిన్ చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అన్నాడు, నా తల్లి కన్నీటి ప్రవాహములో నేను కొట్టుకుని వచ్చాను అన్నాడు. దేవుని పాదాల ఎదుగు నేను కొట్టుకుని వచ్చాను అన్నాడు. డిఎల్ మూడీ గారు అన్నాడు, నా తల్లి వంటి తల్లి అనేక మందికి ఉన్నట్టయితే ఈ లోకానికి దుస్థితి కలగదు అన్నాడు. నా తల్లి వంటి తల్లి ఈ లోకంలో ఉన్న అనేకులకు ఉన్నట్టయితే ఈ దుస్థితి కలగదు లోకానికి అన్నాడు. ఎందుకంటే తన జీవితంలో ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగిన వాడుగా ఉన్నాడు. ఒక ఆధ్యాత్మికవేత్తగా ఉన్నాడు డిఎల్ మూడీ గారు. ఒక భక్తిపరుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మన జీవితాలలో మనం మాదిరి చూపించవలసిన ఆవశ్యకత ఉంది. అందుకే ఇక్కడ అన్నాడు, మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువగా చేసి తాను మీద చెప్పినట్టు మిమ్మను ఆశీర్వదించునుగాక అన్నాడు. మనం ఎప్పుడైతే ఆయన మాటకు లోబడి, ఆయన ఆజ్ఞను అనుసరించి, ఆయన పరిశుద్ధుని గ్రహించి, ఆయన మాటలు జీవగల మాటలు అని ఆయన విడవక ఆయనను వెంబడిస్తూ, ఆయన అనుసరిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చామనుకోండి, ఆయన అన్నాడు కదా, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనం. నీ ఉపవాస ప్రార్థనలో మార్పు అనేది నీవి ప్రారంభమై ఉండాలి. ఈ పాటికే ఆ ప్రారంభాన్ని గొప్ప ఆశీర్వదకరంగా నీవు చూసుకోగలిగి ఉండాలి. ఆయన నిన్ను ప్రేమించి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనం, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చిదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చిదని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో సమస్త విషయాలలో దీవెనకరంగా నిన్ను చేయవాడు. నీవు ఆధ్యాత్మికంగా దీవించబడతావు. దేవుని కృపావరములతోనూ ఆత్మఫలములతోనూ నీవు నింపబడతావు. వివేచన వరముతోనూ జ్ఞానముతోనూ నింపబడతావు. తెలివిని దేవుడు నీకు అనుగ్రహింపచేసి, బుద్ధి వివేకము నీ ఆత్మను అనుగ్రహింపచేసి అనేక మంది ప్రజలను రక్షించడానికి ఫలసాధకమైన సాధనంగా నీ జీవితాన్ని ఒక మాదిరికరమైనదిగా పెట్టి అనేకులను దేవుని ఎదుగు నీవు తోడుకుని రావడానికి కృప చూపించే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అంటే గొర్రెల మందులు, పశువుల మందులు అంటే గొర్రెలు పశువులు మనకి అవసరం. ఏంటి ఆ గొర్రెలు?
ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఎవరిని పిలుస్తున్నారు? గొర్రెలని ఎవరిని పిలుస్తున్నారండి? సాధు స్వభావాన్ని కలిగిన వారు గొర్రెలను పిలుస్తున్నారు. నేంటను అనేక మందిని గొర్రెలుగా మార్చగలిగి ఉండాలి. పశువులను సైతం గొర్రెలుగా మార్చగలిగి ఉండాలి. పశు స్వభావం, కుమ్మే స్వభావం, పొడిచే స్వభావం, ఏమంటే తన్నే స్వభావం కాళ్ళతో, ఇటువంటి స్వభావం కలిగిన పశువులన్నిటినీ దేవుడు ఏం చేస్తాడట? నీకు కలగ చేసి వాటన్నిటిని ఇచ్చి వాటన్నిటిని గొర్రెలుగా మార్చేవాడు దేవుడు. గొర్రెలను పశువులన్నింటినీ కూడా నీకు అనుగ్రహింపజేస్తాను అంటే సాధువైన వారిని ఇస్తాడు, కఠినమైన వారిని ఇస్తాడు. అండ్ ప్రతి వారిని కూడా నీవు దేవుని యొద్దకు నడిపించడానికి గొప్ప భాగ్యంగా, నీకు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా దేవుడు నేను చేయబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ దాంట్లో సందేహంత మాత్రం లేదు. ఏంటను సంఘ వ్యవహారంలో చూస్తాం. అండ్ సంఘంలో అందరూ ప్రేమ కలిగిన వాళ్ళు, అందరూ మంచి మాట వినేవాళ్ళు ఉంటారంటారా? మేతను తొక్కే పశువులు ఉన్నట్టుగానే వాక్యం చెప్పుకో, నీదే నాదే అనేవాళ్ళు లేకపోలేదు. అండ్ వాక్యం చెప్తున్నప్పుడు కూడా నీదే నాదే అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. అలాగే చెప్తుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించేవాళ్ళు లేకపోలేదు, ద్వేషించేవాళ్ళు లేకపోలేదు. కాపరిగా ఉన్నటువంటి కాపరికి ఉన్నటువంటి సమస్యలు చాలా ఉంటాయి. అండ్ అన్నిటినీ వేరు చేయాల్సిందే కదా. తోలుకు వెళ్తా ఉంటే నేను చిన్నగా నీ పక్కకి వెళ్తానని పక్కన ఉన్నటువంటి గట్లమ్మట, ఆ పక్కన ఉన్న తుమ్మ చెట్లలోకి దూరే గొర్రెలు ఉండవా? ఉంటాయి. కానీ కాపరి బాధ్యత ఏంటి? అన్నిటినీ మళ్ళేసుకుని అన్నిటినీ తోలుకుని పోవటమే. అలాగే ఇక్కడ ఆయన అన్నాడు కదా, నేను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చిన పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును అంటే ఆత్మ సంబంధమైన బిడ్డలను, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్ష రసమును, నీ నూనెను, నీ పశువుల మందలు, నీ గొర్రెల మందలు, మేకల మందలు దీవించదను. సమస్తం కూడా దీవెనకరంగా అంటే నీవు అనేకులకు రక్షణకరమై కాపురిగా ఉండినట్లు, అనేకులను దేవుని ఎదుగు నడిపించినట్లు, అనేకులను దేవుని ఎదుగు తోడుకు రావడానికి మంచి వారికి మాత్రమే స్వార్థ ప్రకటించడం కాదు, హృదయ కఠినం కలిగినటువంటి వారికి, మూర్ఖులకు నేను చెప్తాను, చెరసాలలో ఉన్నవారు సైతం మార్పు పొందడానికి దేవుని వాక్యం ఎంతో ప్రయోజనకరమైంది. అండ్ చెరసాలలో ఉండేవాళ్ళు ఎవరు? మూర్ఖులు, కఠినాత్ములు, హంతకులు, ద్వేషకులు. పౌలు గారు తన గురించి సాక్ష్యం చెప్తున్నప్పుడు అంటాడు, హింసకుడును, హానికరుడును, దోషకుడును ఇట్టి వాడనైన నన్ను ఆయన ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, అట్లాంటి స్వభావం కలిగిన వారిని కూడా దేవునితో నడిపించి వారందరినీ కూడా దేవునితో నడిపించే భాగ్యాన్ని మనకి ఇవ్వాలి అని అంటే మనం ఆయన మాటను గైకునేవారిగా ఉండాలి. దేవుడు నిశ్చయంగా మనల్ని ఆశీర్వదించడానికి ఆయన తనకి కృపను చూపుతున్నవాడు. అందుకే అంటాడు, నీ కొట్లలో నువ్వు చేయ ప్రయత్నములన్నింటిలో నీకు దేవుని కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును అని చెప్పని 28వ అధ్యాయంలో మాట్లాడతాడు. అయితే దేవునికి కృప యొద్దకు వచ్చిన మన జీవితాల్లో మనం ఎన్నడూ కూడా అధైర్యపడగా ధైర్యాన్ని కలిగి నిబ్రతను కలిగిన వారమై క్రీస్తు యేసులో ముందుకు కొనసాగబద్దులమై ఉన్నాం. అందుకే యెహోషువతో అంటాడు, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టే ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. 4వ వచనం కాదు కదా, 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, దేవుడు ఒక గొప్ప అభయాన్ని యెహోషువకి ఇచ్చాడు. ఎందుకు యెహోషువకి అంత అభయాన్ని ఇచ్చి మోషేకు తోడైనట్లు నేను నీకు తోడై ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని మీకు ఇస్తాను అన్నాడు. ఎందుకు యెహోషువతో ఇంత నిబ్రంగా ఇంతగా ధైర్యపరుస్తున్నాడంటే యెహోషువ యొక్క నమ్మకత్వమే.
అంటే క్రైస్తవ విశ్వాసిగా కొనసాగుతున్న నీ జీవితంలో దేవునికి సంఘానికి నమ్మకమైన వ్యక్తిగా నీవు కొనసాగాలి. నీ బాధ్యతను నీవు నిర్వర్తించే వ్యక్తిగా ఉండాలి. అంతే తప్ప మన జీవితాలలో ఏదో మనకేదో ఆధిక్యత లేకపోతే ఘనత కలగాలని కాదు కావాల్సింది. దేవుని సన్నిధిని, దేవుని ప్రభావాన్ని అనుభవించినట్లు దేవుని కృపాసనం మీదకు మనం వచ్చినప్పుడు ఆయన మోషేతో చేసిన వాగ్దానాన్ని మన పట్ల కూడా స్థిరపరచడానికి ఆయన శక్తివంతమైన తన కార్యాన్ని జరిగించడానికి ఆయన శక్తివంతుడు. అందుకోసమే అంటున్నాడు, మోషేకు తోడైనట్లు నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. నిన్ను విడవను ఎన్నడును ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, నేను వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిత్యముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. ఎంత అద్భుతమైన వాగ్దానాన్ని! అంటే నమ్మకమైన వారికి మెండైన దీవెనలు అనుగ్రహించబడుతున్నాయి. నేను భౌతికపరమైనవి కాదు, భౌతికపరమైన వాటిని మాత్రమే కాదు, ఆయన ఆత్మ సంబంధమైన వాటిని అనుగ్రహించేవాడు, భౌతికపరమైన వాటిని అనుగ్రహించేవాడు. మోషేకు తోడైనట్లు నీకు తోడే ఉంటాను అన్నాడు. అయితే ఎప్పుడట అంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను ఈ దేశం నిత్యముగా ఈ ప్రజలు స్వాధీనపరచదు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించినట్లు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. మనం ఏం చేస్తాం? మనం వింటాం, దాన్ని అనుసరించినట్టే ఉంటాం, కానీ అనుసరించాం. దాని నుండి ఆ ప్రక్కకు ఈ ప్రక్కకు తొలగిపోతుంటాం. ఎక్కడో కుంటి సాకులు చెప్పుకుంటాం, ఎక్కడో అబద్ధాలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం, లేకపోతే మనల్ని మనమే మోసగించుకుంటున్నాం కొన్నిసార్లు. ఇది దేవుని దృష్టికి అంగీకారమైంది కాదు. అందుకే 14వ కీర్తన 2వ చరణంలో అంటాడు, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి వంగినలను పరిశీలన చేస్తున్నాడు. నిజమే కదా, ఆయన పరిశీలన చేస్తున్నాడు కదా, పరిశీలన చేయబట్టే కదా ఆయా ప్రవక్తల ద్వారా దేవుడు మనుషులతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ కాలాన మాట్లాడాడు, ఈ కాలాన మాట్లాడుతున్నాడు. 139వ కీర్తనలో చూస్తాం, నేను కూర్చుంటుట, నేను లేచుట, నేను పరుండుట సమస్తం నీకు తెలిసే ఉన్నాయి, నీకు మరుగైంది ఏది లేదు. అంటే నీ తలంపులు పుట్టకమునిపై వాటి మొత్తాన్ని ఎరిగిన దేవుడు. మరి ఈ రోజున దేవుని ఆశీర్వాదాన్ని మనం సంపాదించుకుని మన యాత్రకు శుభ ప్రయాణం కలిగినట్లు ఉపవాసం ఉన్నాం, బాగుంది. ఉపవాసంతో ముగించబడలా. నీ జీవిత కాలం అంతా నీ ప్రతిష్ఠిత దినములుగా కొనసాగించబడాలి. ప్రత్యేకింపబడిన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, నీవు నమ్మి ఉన్నావు కనుక నిత్య జీవ మాటలు గలవాడవు నీవే. నిన్ను విడిచి మేము ఎక్కడికి పోగలము? నీవు పరిశుద్ధుడు అని మేము విశ్వసించుచున్నాము అన్నాడు. ఈ రోజున నీవు నేను కూడా అలాగే విశ్వసించగలిగితే నిత్య జీవ మాటలు గలవాడు ఆయనే. నిన్ను మరణంలో నుండి జీవంలోనికి దాటించేవాడు ఆయనే. అందుకే యోహాను సువార్త 5:24 ఉన్నాడు, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు అట్టివాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అన్నాడు. అంటే ఆయన మాట యందు లక్ష్యం ఉంచాలి, ఆయన మాటకు విధేయత చూపాలి. నీవు శక్తివంతమైన వ్యక్తిగా మారాలి. ఆ వ్యక్తిగా మారడానికి దేవుడు మన జీవితాల్లో ఎరుకు అనుభవాన్ని ఇచ్చాడు, యోర్ధన్ అనుభవాన్ని ఇచ్చాడు, మారా అనుభవాన్ని ఇచ్చాడు, ఎర్ర సముద్రపు అనుభవాన్ని ఇచ్చాడు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఇచ్చిన అనుభవాలు మన జీవితాల్లో కూడా ఉన్నట్టే. మనకు కలుగుతున్న పరిస్థితుల్లో మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఇవన్నీ కూడా నా అనుభవంలోనికి రావాలి. అందుకే పౌలు గారు అన్నాడు, శ్రమ రాకపోతే నాకు శ్రమ రావడం నాకు మేలాయను అన్నాడు. అదేంటంటే శ్రమ రావడం నాకు మేలాయను ఎందుకన్నాడంటే, అప్పుడు నా విశ్వాసాన్ని నేను పెంపొందించ చేసుకోగలను, నా దేవుని శక్తి సామర్థ్యాలు నేను ఎరగగలను, నేను వెంబడిస్తున్న నా దేవుని శక్తి ఏంటో నేను తెలుసుకోగలను. అందువల్లనే మనం ఎప్పుడు కూడాను దేవుని మాట యందు లక్ష్యం ఉంచబద్దులమై ఉన్నాం, దేవుని వాక్యానికి విధేయులు కావాల్సిన వారమై ఉన్నాం, ఆయన ఆజ్ఞలను అనుసరించబద్దులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నేను మనం నవంబర్లో మీటింగ్ పెట్టిన ప్రతిసారి తుఫాన్ వచ్చేది, మనకేం కలిగేది చెప్పండి? ముందేమో భయం వచ్చేది, ప్రార్థన చేసి సభలు అయిపోయిన తర్వాత అబ్బా ఎంత గొప్ప దేవుడు అండి, పెద్ద తుఫాన్ అంట, పేపర్లు వేశారు, వారం రోజులు చూపించారు, వారం రోజులు చూపించారు, 4 రోజులు చూపించినా ఏమైపోయినాయి? ఏమైంది? మనకు మన దేవుడు మనతో కూడా ఉన్నాడు అనే ఒక నిశ్చయిత, ఒక గొప్ప ధైర్యం కలగలేదా? కలిగే. అట్టి ధైర్యాన్ని, అట్టి నిబ్బరతను ఎందువలన మనం పెంపొందించగలిగాం? ఎందువలన మన విశ్వాసం పెంపొందింపబడింది అంటే కేవలము అది మనకు కలిగిన శోధనలు బట్టి. అంతేకాదు, కొంతమంది ఎగతాళి చేసిన వారు, హేళన చేసిన వారు కూడా సిగ్గుపడినట్లుగా చేయబడిన కారణం ఏంటి?
సిగ్గుపడినట్లుగా చేయబడిన కారణం ఏంటి? సిగ్గుపట్టు మాత్రమే కాదు, వారు దేవుని మహిమపరిచారంట. నేను తర్వాత మొదట ఎగతాళి చేసిన ఆ తర్వాత వాళ్ళు దేవుని నామాన్ని మహిమపరిచారు. వారు దేవుడు గొప్పోడండి అని అన్యజనులు చెప్పుకున్నారు. అలాగే మనల్ని తక్కువగా చూడాలనుకునే వారు కూడా దేవుని కనపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగ మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా దేవుడు మన పక్షం ఉండగా, అందుకే పౌలు గారు అంటాడు, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడండి? కాబట్టి దేవుడు మన పక్షాన ఉండాలంటే మనం ఆయన పక్షాన ఉండాలి. ఆయనతో సహవాసం కలిగిన వారంగా, ఆయన ఆజ్ఞకు లోబడిన వారంగా, ఆయన ఉపదేశాన్ని గైకుని వారంగా మనం మన పక్షాన ఆయన ఉంటే మనకు గొప్ప జయాన్ని ఇస్తాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 1:31 చెప్తా ఉంది. ద్వితీయోపదేశకాండం 1:31 ఐగుప్తులోను, ద్వితీయోపదేశకాండం 1:31 ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన పక్షం నుండి మనల్ని ఎత్తుకొని, ఒక మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లుగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పితిని. నిజంగా మనము దేవుని మాటకు లోబడి విధేయత చూపుతూ దేవుని అడుగుజాడలో నడుచుకుంటున్నప్పుడు మన యాత్రలో, మన ప్రయాణములో, మన జీవిత కాలం అంతా కూడా ఆయన ఎలాగుంటాడంటే, తండ్రి తన కుమారుని ఎత్తుకుని నడిపించినట్లుగానే మనల్ని నడిపించేవాడు ఆయనే. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు నడిపించాడు. ఈరోజు ఆత్మ సంబంధమైన ఇజ్రాయెల్గా పిలువబడుతున్న మన జీవితాల్లో కూడా మనం ఆయనకు ఇష్టలుగా ఉంటే ఆయన మనల్ని మోయేవాడు. అందుకే అంటాడు, తల్లి వడిలో పడిన మొదలుకొని ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని మోయేవాడను నేనే. ఎప్పటి వరకట? నీవు తల్లి వడిలో పడిన మొదలుకొని ముదిమి వచ్చే వరకు, తలవిటకు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని మోయేవాడను నేనే అన్నాడు ఆయన. అంటే ఎప్పటిదాకా అంటే మన జీవితాంతం వరకు. అందుకే కీర్తనకారుడు అంటాడు, మరణం వరకు మనల్ని కాపాడువాడు ఆయనే అన్నాడు. మరణం వరకు ఆయన నన్ను నడిపించును అన్నాడు. అంటే మన జీవిత కాలం అంతా మనతో కూడా ఉండి మనం నడిపించేవాడు. అంతేకాదు, ఆయన మన పక్షం నుండి యుద్ధము చేయును. ఎవరితో? నీవు ఆయనతో ఉంటే ఆయన నీలో ఉండి శత్రువుతో యుద్ధం చేస్తాడు. నీవు ఆయన పక్షాన ఉండాలి. ఆయన పక్షాన నిలిచినప్పుడు ఆయన నీతో ఉంటే గొప్ప విజయమే నీకు సాధించగలుగుతావు. నీవు ఆయన పక్షాన నిలిచినప్పుడు ఆయన నీ పక్షం నుండి నీ పక్షమును యుద్ధం ఇచ్చేవాడు ఆయనే. అందుకంటే మీరు ఊరికే నిలిచి యెహోవా కలుగు చేయు రక్షణను చూడండి. మనం ఆయన పక్షమును ఉండటానికి మనం చేయవలసిన పని, ఆకాశానికి భూమికి మధ్య వంతెన కట్టే పని మనది. అది ఎరిగి ఉండాలి మనం. అంటే పాప ప్రపంచం మన చుట్టూ ఆవరించి అది నాశనములకై పట్టబడి ఉంటుండగా, రక్షకుడైనటువంటి వాడు మనకు పైగా నిలిచింటుండగా, ఆకాశమునకు భూమికి వంతెన నిర్మాణం చేయవలసిన పని మనది. ఆ పనిలో పరికరం ఏంటంటే ప్రార్థన అనే పరికరాన్ని మనం ఉపయోగించాలి. మనమే ఒక మాదిరికరమైన వ్యక్తులుగా మారాలి. దానికి సారథులుగా మనమే నిలిచి ఉండాలి. అప్పుడు ఆయన నీ పక్షమున నిలిచి నీ పక్షమున యుద్ధము చేయవాడు ఆయనే. అంత మాత్రమే కాదు, నిన్ను ఎత్తుకుని, తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లుగా నిన్ను ఎత్తుకుని నిన్ను మోయవాడు ఆయనే. అందుకే యెషయా గ్రంథం 63:16 అంటాడు. 63:16 మాకు తండ్రివి నీవే. యెషయా గ్రంథం 63:16 మాకు తండ్రివి నీవే. అబ్రహాము మమ్ము నెరగకపోయినను ఇజ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను యెహోవా నీవే మా తండ్రివి. అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము మమ్మను ఎరగకపోయినా, ఇజ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినా, యెహోవా నీవే మా తండ్రివి.
ఒకరితో మనకు నిమిత్తం లేదు. మనం ఎవరి బిడ్డలమై ఉన్నాం? మనం విశ్వసించగలిగి ఉండాలి. నేను నా తండ్రి అయిన దేవునికి బిడ్డను, నేను ఆరాధిస్తున్న నా దేవుడు నాకు తండ్రి అయి ఉన్నాడని నీవు నమ్మాలి. నీవు తండ్రిగా, నీవు కుమారునిగా, కుమార్తెగా ఆయన చేతికి నువ్వు అప్పగించుకోగలిగి ఉండాలి. ప్రభువా, నీవే నాకు ఆశ్రయం, నీవే నాకు దుర్గం, నీవు తప్ప వేరొక ఆశ్రయం, వేరొక దుర్గం లేదు. నీవు నా తండ్రివి. తండ్రి ఏం చేస్తాడు? తండ్రి ఏం చేస్తాడండి? సమస్త బాధలను భరిస్తూ తన బిడ్డలను మోయటంలో, తన బిడ్డలను భరించడంలో, తన బిడ్డలకు కడుపు నింపడంలో, తన బిడ్డల యొక్క బాధ్యతను నిర్వర్తించడంలో, తనకు లేకపోయినా తన బిడ్డల క్షేమాన్ని కోరుతాడు. అది నిజమైన తండ్రి యొక్క బాధ్యత అయింది. నేటి తండ్రుల గురించి నేను చెప్పట్లేదు. నేటి దినాల్లో కొన్ని విభిన్నమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సమాజంలో విలువలను కోల్పోయినటువంటి సమాజాన్ని చూస్తున్నాం. కానీ నిజమైన తండ్రి, ప్రేమించే తండ్రి చేసే కష్టం ఎలాగుంటుంది అంటే, తను తినడానికి గున్నా లేకపోయినా, తనకంటూ ఏది లేకపోయినా తన బిడ్డల క్షేమం కొరకు తన కడుపు కాల్చుకుని తన బిడ్డల క్షేమాన్ని కోరుతుంటాడు. కొన్నిసార్లు మనం చూస్తుంటాం, కొంతమంది తండ్రులు తమ యొక్క పరిస్థితులన్నీ కూడా, లగ్జరీ లైఫ్ అంతా కూడా మూట కట్టుకుని దాచిపెట్టేసి ఏమీ లేనటువంటి వ్యక్తులుగా ఉంటూ బిడ్డలకు ఏదైనా సమకూర్చాలి, ఏదైనా సంపాదించాలి, ఏదైనా వారి కొరకు ఏదైనా చేయాలి, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనే ఒక దృక్పథం. తమ ప్రేమను వెల్లడి ఒకవేళ బయటికి కఠినంగా కనబడుతున్న లోపల అంతరంగంలో ఏం దాచబడి ఉంటుందంటే శ్రేష్టమైన ప్రేమే దాచబడి ఉంటుంది. మరి పరమ తండ్రి అయిన దేవునికి ఎంత ప్రేమ ఉందంటే, తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనమందరం కూడా ఆయన బిడ్డలుగా ఉండినట్లు తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి శరీరధారిగా పంపించి ఆయన రక్తం వలన మనకు విమోచన కలగచేసి మనం ఆయన సొత్తైన జనాంగంగా చేసుకున్నాడు మనల్ని. అంత మాత్రమే కాదు, ఆయన జయించువానికి తండ్రి మాటకు లోబడిన కుమారుడుగా ఉన్నందువలన ఆయన సమస్త మీద ఆధిపత్యాన్ని, అధికారాన్ని ఇచ్చి ప్రథముడుగా ప్రముఖుడుగా ఆయన చేసి తండ్రి సింహాసనం అందు ఆయన కూర్చొని పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. తన సింహాసనాన్ని కుమారుడైన యేసుక్రీస్తు వారికి అనుగ్రహింపజేసాడు. మరి అట్టి కల్వరి రక్తం చేత నీవు కడగబడ్డావా? నీవు ఆయన కుమారుడుగా స్వీకరించబడ్డానికి, ఆయన కుమార్తెగా స్వీకరించబడ్డానికి గొర్రెపిల్ల రక్తముగా లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి తన ప్రాణమైనటువంటి తన బిడ్డనే ఈ లోకానికి పంపించి తను చిందించిన రక్తం వలన మానవాళి విమోచన కొరకై రక్తాన్ని చిందించి తన సొత్తైన జనాంగంగా నిన్ను నన్ను చేసుకోవాలన్న ఆలోచన కలిగి తన కుమారుని ద్వారా రక్తాన్ని చిందింపజేస్తే ఆ రక్తం యొక్క విలువను ఎరిగిన వారుగా ఉన్నామా? నేను క్రీస్తు రక్తం చేత కడగబడ్డానండి, నేను బాప్తిస్మం పొందానండి, పాపక్షమాపణ పొందానని చెప్పుకుంటున్నాం. దాని విలువ ఎంత? ఇంకా దేవుని సన్నిధికి వస్తూ కూడా మారు మనసు విషయమై పాపక్షమాపణ పొంది బాప్తిస్మం పొందని వారులారా మీరు గమనించుకోండి. రేపు మనది కాదు, నేడు మనది కాదు, నేడు అనే సమయం ఉండగానే నీవు మార్పు నొంది క్రీస్తు యేసు యొక్క రక్తం చేత కడగబడి ముద్రింపబడి దేవుని సొత్తుగా మార్చబడాలి. గొర్రెపిల్ల రక్తం చేత కడగబడ్డానని చెప్పే నీ జీవితంలో నీవు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి క్రీస్తు యేసుకు కలిగిన మంచి మనసును కలిగి క్రీస్తు యొక్క సారూప్యానికి నీవు మార్చబడాలి. దేవుని ఆత్మను కలిగి ఉండటం అంటే, పరిశుద్ధాత్మను కలిగి ఉండటం అంటే ప్రవచించడమో భాషలు మాట్లాడటం మాత్రమే పరిమితం కాలేదు. నీలో పరివర్తన ప్రారంభం కావాలి. ఆ పరివర్తన కనబడాలి, నీలో ప్రత్యక్షత కనబడాలి. ఆ ప్రత్యక్షత లేకపోతే, ఆ మార్పు లేకపోతే ఆ గొర్రెపిల్ల యొక్క విలువైన రక్తానికి ఏం లేకుండా పోతా ఉంది. దాన్ని నీవు నిర్లక్ష్యం చేసిన వ్యక్తి అవుతావు. నిర్లక్ష్యం చేసిన వ్యక్తి క్షమించబడినటువంటి వ్యక్తిగా గుర్తించబడాలి. కాబట్టి ఆ గొర్రెపిల్ల రక్తం చేత నువ్వు ముద్రింపబడాలి. సంహారదూత నీ యొద్దకు రాకమునిపే నీవు గొర్రెపిల్ల రక్తం చేత ముద్రింపబడి లోపల ఉన్న వ్యక్తిగానే ఉండాలి. దేవుని ఇంటిలో ఉన్న వ్యక్తిగానే ఉండాలి. అలనాడు ఐగుప్తు దేశంలో సంహారదూత ప్రవేశించకమునుపు ఏం చేయాలట? గొర్రెపిల్ల, ఒక నిర్దోషమైన గొర్రెపిల్లను వధించి దాని రక్తమును తమ గడప కమ్ముల మీద పొయ్యవలను. అందులో లోపల మాత్రమే ఉండాలి, కానీ లోపల నుండి బయటకు రావడానికి వీలేదు. ఒకవేళ ఎవడైనా వెలుపల ఉన్న ఎడల అట్టి వాని యొక్క మరణమునకు వాడే ఉత్తరవాది. ఈ రోజు అంటున్నాను, గొర్రెపిల్ల రక్తము చేత ముద్రింపబడిన వ్యక్తివై క్రీస్తు యేసు యొక్క ఇంటిలో నీవు నివసించే వ్యక్తిగా ఉండాలి. క్రీస్తు యేసులో జీవించే వ్యక్తిగా ఉండాలి. క్రీస్తు యేసులో నీవు జీవించకపోతే, అంటే క్రీస్తు యేసు యొక్క నివాసంలో నీవు ఉండకపోతే, నీవు దేవుని సంఘానికి వచ్చి వెళుతున్న వ్యక్తివి అయితే నీవు అతిథివి మాత్రమే, కానీ నీవు రక్షించబడిన వ్యక్తివి కాదు.
నీవు ఇంటిలో ప్రవేశించే వ్యక్తి ఉండాలి. అయ్యా గొర్రెపిల్ల రక్తాన్ని చిందించామయ్యా అంటే కాదు. ఆ చిందించబడింది నీ గడప కమ్ములకు పూయాలి. ఆ గడప కమ్ములకు పూసిన తర్వాత నీవు లోపల మాత్రమే ఉండాలి తప్ప వెలుపలకు రావడానికి లేదు. అంటే నీవు లోకములో లోక సంబంధిగా అంటే లోక సంబంధమైనటువంటి పారంపర్యాచారాలు పద్ధతులను ఆచరించడానికి వీల్లేదు. ఒకవేళ నీవు లోపల నుండి వెలుపలకి గుమ్మం దాటి వచ్చేవనంటే నీ మరణమునకు నీవే ఉత్తరవాదివి. కాబట్టి ఈరోజు మనం నిశ్చయించుకుందాం, దేవుని రాకడం అతి సమీప కాలంలో ఉంటుండగా ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో మారుమనసు అనుభవం లేకపోతే, పశ్చాత్తాప అనుభవం లేకపోతే, నూతన స్వభావ అనుభవం లేకపోతే నేడే నీవు నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకో. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నీవు ఎలాగున్నా తప్పించుకుంటామని లేఖనం తెలియజేస్తా ఉంది. ఆ సంహార దూత నీ గుమ్మమును దాటకమునిపే, నీ గుమ్మమునకు సమీపము రాకమునిపే నీవు పశ్చాత్తాపంతో యేసు నాయనా నీవు నన్ను క్షమించి నీ రక్తం చేత ముద్రింపబడిన నేను లోపల నుండి వెలుపలకు రాకుండా నీలో నిలిచిండే భాగ్యాన్ని దయచేయమని అడగాలి. అందుకంటాడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి నువ్వు క్రీస్తునందు ఉన్నావో లేదో చూసుకో. నీవు లోపల వ్యక్తిగా ఉండాలి తప్ప వెలుపల వ్యక్తిగా కాదు. నీవు గొర్రెపిల్ల రక్తం చేత ముద్రింపబడిన వ్యక్తిగా ఉండాలి. గొర్రెపిల్ల రక్తం చేత ముద్రింపబడాలంటే నీవు మారుమనసు విషయమైన బాప్తిసాన్ని పొందాలి. నేను చెప్తున్నాను, ఒట్టి బాప్తిసం కాదు, ముంచుడు బాప్తిసం మాత్రం కాదు నువ్వు పొందవలసింది. అంటే ముంచుడు బాప్తిసం కాకుండా ఏ బాప్తిసం ఇస్తారు పాస్టర్ గారు అంటారా? అంటే కేవలం మునిగాను బయటకు వచ్చాననేది కాదు కావాల్సింది. పాప క్షమాపణ నిమిత్తమైనటువంటి మారు మనసు, ప్రాచీన స్వభావం విడిచిపెట్టాలి. నీలో ఉన్నటువంటి దురాగతను దుర్మార్గతను వాటి అన్నింటిని కూడా విడిచిపెట్టాలి. నీవు దేవునికి సమీపంగా రావాలి. అప్పుడే క్రీస్తు యొక్క మహిమను నీవు చూడగలుగుతావు. క్రీస్తు యొక్క ప్రతిబింబంగా నీవు ఉంటావు. క్రీస్తు యొక్క సన్నిధిని నీవు అనుభవించగలుగుతావు. క్రీస్తు యొక్క ప్రత్యక్షతను నిల్చుంటావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయనుగాక. ఆమేన్.